ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఆరాధ్యకి వాళ్ళ బావకి పెళ్లి ముహూర్తం దగ్గర పడటంతో అక్కడున్న పంతులు గారు ఇక మాంగళ్య ధారణకి టైం అయింది. అందరూ ఆశీర్వదించండి అని చెప్పేసి తాళిని అందరి వైపుకి చూపించి, ఇదిగో నాయన తన మెడలో ఈ తాళి కట్టు అని చెప్పేసి ఆరాధ్య వాళ్ళ బావకి చేతికి ఇస్తూ ఉంటాడు. అక్కడున్న ఆరాధ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. అక్కడున్న భానుమతి ఏంటి ఈ గౌతమ్ గాడు ఇంకా రాలేదు. ఎప్పుడో వస్తానన్నాడు. ఇంకా రాలేదేంటి? ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ఆరాధ్య కూడా చాలా సంతోషంగా పెళ్ళికి రెడీ అయిపోయి పెళ్ళిలో కూర్చొని తాళి కట్టించుకుంటూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళ బావ అయితే నాకు ఆరాధ్యకి ఇక పెళ్ళి అయిపోతుంది అని చెప్పేసి చాలా సంతోషంగా తన మెడలో తాళి కడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న భానుమతి అయితే ఆగు సందేశ్ నువ్వు తాళి కట్టడానికి వీల్లేదు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి భానుమతి వైపుకు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న భానుమతి అవును సందేశును ఈ తాళి కట్టడానికి వీల్లేదు, తనని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళందరూ అయితే భానుమతి నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అందరూ అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడున్న భానుమతి మాత్రం అవును అసలు నిజ నిజాలే తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అప్పటిదాకా నువ్వు తాళి కట్టకుండా ఇంకెవరు ఆపలేరు. నువ్వు ముందు కొన్ని నిజాలు తెలుసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒకసారిగా షాక్ అయిపోతూ ఉంటారు.